బాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్, ఈయన వేణు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్. మీ ఇద్దరం కూడా నసరాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాము. నేను వచ్చిన ఒక 5 నెలలు అవుతుంది వచ్చిన తర్వాత ఈ నసరాపేట ఇది కొత్తగా జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. దాదాపు 4 years నుంచి 1.5 lakh పీపుల్ ఉండొచ్చు. తర్వాత ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు 50,000 ఉండొచ్చు. టోటల్గా 2 lakhs మంది ఉంటారు మొత్తం నసరాపేటలో డైలీ. ఈ యొక్క పట్టణానికి, ఈ యొక్క మినీ పట్టణానికి జిల్లా హోదా ఇచ్చారు, జిల్లా క్యాపిటల్ అయింది. అందువలన నసరాపేటకి ఓవర్గా ఎక్కువ వెహికల్స్, దాదాపు జిల్లా అయిన తర్వాత 200-300 వెహికల్స్ పెరిగినాయి. పబ్లిక్ బాగా మూవింగ్ అయిపోయింది. కానీ రోడ్స్ వరకు పెరగల. రోడ్స్ అలాగే ఉన్నాయి. మెయిన్ మల్లం సెంటర్ కానీ, వాటర్ సెంటర్ కానీ, మయూరి సెంటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, మనకి ఈ రైల్వే గేట్ రోడ్డు కానీ, ఇంపార్టెంట్ చిత్రాలయ కానీ, ఎక్కడ రోడ్స్ అక్కడే అలాగే ఉన్నాయి. అవి ఎలాంటి ఎక్స్టెన్షన్ జరగలేదు, ఎంక్రోచ్మెంట్లు జరగలేదు. అందువలన ఈ రోడ్లలోనే ఈ రోడ్లు దాదాపు 50 సంవత్సరాల క్రితం నసరాపేట పట్టణానికి సరిపడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పెరిగిన వాహనాలకి, పెరిగిన జనానికి ఈ రోడ్లు చాలా ఇంపాసిబుల్ ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లో కావడానికి. అయినా కూడా ట్రాఫిక్ పోలీసు నా ఆధ్వర్యంలో సుమారు 18-19 మంది ఉన్నాం. మేమందరం కూడా 2 షిఫ్ట్లు వేసుకొని డైలీ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపకుండా నసరాపేట పట్టణంలో ట్రాఫిక్ అనేది ఎక్కడ సిగ్నల్స్ దగ్గర తప్పితే ఎక్కడ కూడా మ్యాక్సిమం 90% ఆపకుండా పంపిస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ అనేది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందరూ. కాకపోతే ఏంటంటే చూడటానికి ట్రాఫిక్ సమస్యలా కనపడుతుంది నసరాపేటలో. ఎక్కడ చూసినా అది ప్రజల యొక్క అవేర్నెస్ లేదు. మెయిన్గా నసరాపేట పట్టణ ప్రజలకి అవేర్నెస్ తక్కువగా ఉంది ట్రాఫిక్ పట్ల. ఎక్కడ వెహికల్స్ అక్కడే వదిలేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు వదిలేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వారు వదిలేస్తున్నారు. షాపింగ్కి వచ్చిన వాళ్ళు షాపింగ్ ముందు వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మేము మ్యాక్సిమం అందరికి చెప్తున్నాము, ఫైన్లు వేస్తున్నాము. తర్వాత నా పెట్రోలింగ్ ఒకటి ఉంది, మూవింగ్ చేస్తుంటాను. అవి కాకుండా 2 బైక్ మొబైల్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్లో కూడా మా స్టాఫ్ ఉంటారు, అందరూ చెప్తానే ఉంటారు. కొన్ని వేల మంది ప్రజలు రాకపోకల వలన ఎంత చెప్పినా కూడా అది చెప్పనట్టుగానే కనపడుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం అందరం చేస్తున్నాం ట్రాఫిక్. నసరాపేట పట్టణంలో ముందు ప్రజలకి సహకరిస్తేనే మన ట్రాఫిక్ పోలీస్ అనేది సక్సెస్ అయింది. ప్రజలు సహకరించడంతో మనం ఏం చేయలేము. మేము ఎంతమంది అండి, మా ఊట 18 మంది, దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఇటువంటి తిరుగుతున్నారు. వాళ్ళందరినీ సహకరించాలంటే ప్రజలు సహకరించాలి. ప్రజలు ట్రాఫిక్ అవేర్నెస్ కలిగి ఉండాలా. ట్రాఫిక్